నా విలేజ్ ఛత్తీస్గఢ్ వాడ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్ నుండి బయటకు వచ్చేసాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుసుకొని తెలంగాణలో ఎంటర్ అయినా తెలంగాణకు వచ్చేసాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు భద్రాచలం పరిసర ప్రాంతంలో చెర్లాలో క్రిస్మస్ అలైబలే కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల నుండి దైవ సేవకులు రావడం జరిగింది. దేవునికి మహిమకరంగా ఈ ప్రాంతంలో సేవకులందరూ కలిసి క్రిస్మస్ అలైబలే కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రభు కృప చూపించాడు. చెర్లా మన గొప్ప అతిథులు, గౌరవనీయులు రైట్ రెవరెండ్ బిషప్ డాక్టర్ దాస్ ఎల్లం గారిని మనకి ఆహ్వానించుకుందాం. ప్రెసిడెంట్, ఫౌండర్ బేతెల్ ఆర్గనైజేషన్ కామారెడ్డి వారు వేదిక మీదకి రావాలని
గ్రహీతలను వేదిక మీదకి ఆహ్వానిస్తారు. మన మధ్యలో ఉన్న బిషప్ విక్రమరాజు గారు వారిని ఆహ్వానించగా తను సాక్ష్యం కలిగిన దైవజాన్ని పరిచయం చేస్తున్నారు. మొన్ననే జైలు నుంచి రిలీజ్ వచ్చారండి. దేవుడు సొంతంగా చెప్పకుండా ప్రతి వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని వెతుక్కొని తీసుకొచ్చారు. అనేకమైన కేసులు పెట్టి పరిచయం చేస్తున్నారని ఒక ప్రధానమైన ఆ యొక్క అభియోగంతో ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మరి ఎంతో మంది దైవజనులు సేవకులు బాధలు పడుతూ దేవుని యొక్క మహిమాత్మమైన సేవను జరిగిస్తున్నారు. మరి అటువంటి దానిలో అనవసరమైన అభియోగాలు మోపబడి గిజ్జులు గారు వీరి గురించి మాత్రం దాస్ గానే చెప్పాలి. ఎందుకంటే అత్యధికంగా నేను ఉన్న ఒక 2 గంటల్లో వీరి దగ్గర నేను నేర్చుకుంది ఏంటంటే ఎంత ఎదిగినా ఒదిగొండి సాంగా చక్కగా దేవుని పని చేయాలని మాత్రం తెలుసుకున్నాను. ఇదొక్కటి నేను అర్థం చేశాను. నేను దినమంతా అయ్యారుతోనే ఉన్నా. నేను కామ్గా ఉంటూ చక్కటి పరిచర్య మంచి మాటల ద్వారా ఎలాగ పరిచయం చేయొచ్చో నేను ఉన్న 2 మాటలు నాకు మాట్లాడిన మాటలు నేను నేర్చుకున్నాను. నిజంగా వారి గురించి మాత్రం డాక్టర్ చెప్తారు. థ్యాంక్ యూ గారు, వెల్కమ్ టు చర్ల. ఇలాగ నుంచి వచ్చిన దైవజనులు ఒకసారి ఈ యొక్క ప్రోగ్రాం కోసం ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఒరియా, బెంగాలీ మొత్తం 7 భాషల్లో వారు తర్జుమా చేస్తూ వైజాగ్ పరిస్థితుల్లో, భువనేశ్వర్లో, అలాగే రాయ్పూర్లో, ఎక్కడైతే ఒరిస్సా బోర్డర్, ఛత్తీస్గఢ్ బోర్డర్, మధ్యప్రదేశ్ బోర్డర్, మహారాష్ట్ర బోర్డర్ ఉందో, అలాగే కలకత్తా బోర్డర్ బెంగాలీ మొత్తంలో కూడా వీరు వెల్నోటెడ్ పర్సన్. మీకు చాలా సింపుల్ గా ఉన్నారు ఒకసారి అంటే ప్లీజ్ చాలా సింపుల్ గా ఉన్నారు కదా. ఈస్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆమేన్ ఆమేన్. అందరూ సంతోషంగా ఇటువంటి దేవుడిచ్చిన మార్గం జ్ఞానం బట్టి శాస్త్రాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. నెవర్ బిఫోర్ అండ్ నెవర్ ఆఫ్టర్ ఐ థింకింగ్ అబౌట్ ఇట్. గర్ల్స్ చెప్పండి జరుగుతుందో తెలియదు. ఇంతమంది దైవజనుల యొక్క సాక్ష్యములు వింటూ వీరందరినీ ఇక్కడ కూర్చోవడము రియల్లీ ఐ థింకింగ్ ఇట్స్ ఎ గ్రేట్ ప్రెజర్ టు. ఎవరేమనుకున్నారు కానీ నేనైతే అనుకున్నాను ఇది గొప్ప అవకాశంగా నేను అనుకున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక, దేవుని స్తోత్రం కలుగునుగాక. 1988 నుంచి 2024 స్టిల్ టుడే 670 మందికి బాప్తిస్మాలు ఇచ్చి, దేవుని స్తోత్రం కలుగునుగాక, 670 మందికి బాప్తిస్మాలు ఇచ్చి మందిరాలు నిర్మించి ఎంతో మందికి మార్గదర్శకంగా భద్రాచలం నియోజకవర్గమే కాకుండా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో పరిచయం చేస్తూ
ఇప్పుడు మా అయ్యగారు ఒకసారి పోయొచ్చాడు లోపలికి, చాలా సార్లు చాలా విధాలుగా ఎంతమంది ఇబ్బంది పెట్టినారు. నాతో క్రీస్తు ఉన్నాడు అని గొప్ప ధైర్యంతో సేవ చేయించిన నా తండ్రి గారి యొక్క కడుపులో పుట్టడానికి శిరస తలవంచిన తండ్రి గారి నమస్తే. ఇది చాలా గొప్ప అవకాశం. ఇది చాలా గొప్ప అవకాశం. నిజంగా వారికి కొడుకు కాబట్టి నేను అతను చేసుకున్న అదృష్టమని నేను అనుకుంటున్నాను. విమాన దాడుల నుంచి తప్పించుకొని స్టిల్ మా నాన్నగారి ఒంట్లో ఇంకా 3 బుల్లెట్స్ ఉన్నాయి. పాకిస్తాన్ వాళ్ళ బుల్లెట్స్ 3 ఉన్నాయి మా నాన్నగారి ఒంట్లో ఇప్పటికి. స్టిల్ దేవస్తోత్రం కలిగింది కాక కూడా బలపరచబడతారు వారి యొక్క సాక్ష్యాన్ని బట్టి. దాస్ అన్నగారి గురించి మాట్లాడే ముందు వారు చేస్తున్న సేవా భారాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. చూడడానికి సింపుల్ గా కనపడతాడు. డాన్స్ అంటే ఏదో అనుకోవడం చెప్పారు, ఆకులు చేసి చెప్పారు. ఆయన మన తెలంగాణ రాష్ట్రంలోనే చాలా పేరు ఎన్నిక కలిగిన వ్యక్తి. రాజకీయ పరంగా కావచ్చు, సేవా పరంగా కావచ్చు, రాష్ట్రపతి నుంచి అందరూ గమనించాలి, రాష్ట్రపతి నుంచి తను చేసిన సమాజానికి చేసిన సేవను బట్టి అవార్డులు పొందిన వ్యక్తి. దేవుడు స్తోత్రం కాక చెప్పకూడదండి. తీసుకోవడానికి ఒక వ్యక్తికి ఎంతో కాలం పడుతుంది. కానీ అనేకమైన ముఖ్యమంత్రుల చేతి మీదుగా, మంత్రుల చేతి మీదుగా వారు ఈ రోజు దాకా అనేకమైన అవార్డులు తీసుకున్నారంటే ఎంత గొప్ప సేవా భారం కలిగి ఉంటారో ఆలోచించండి. దేవుడితోన మీరు మాట్లాడుతుంటే వినాలంటే 2 ముక్కలు మాట్లాడుతుంటారు అంటే మాట్లాడన్నా కहीं जाओ किधर भी जाओ అలాయ్ బలాయ్ కరేనా అన్నాడు. అర్థమైంది ఏంటి చెప్పండి. ఎక్కడికన్నా పోండి, ఏడికన్నా పోండి, ఏ రకంగానే చేయండి, అలాయ్ బలాయ్ చేస్తున్నాం అన్నాడు. అంటే ఏంటండి ఆలింగనం చేసుకోవడం, కౌగులించుకోవడం అంటే. దేవుని స్తోత్రం కలిగినగా. ఎందుకన్నా అలాయ్ బలాయ్ అని అడిగారు. ఒక హృదయానికి ఇంకో హృదయము తగిలినప్పుడు, ఒక హృదయానికి ఇంకో హృదయం తగిలినప్పుడు ఈ హృదయంలో ఉన్న స్పందనలు ఎందుకు ఒక హృదయంలోనికి ఒక వేవ్స్ లాగా వెళ్తాయంట. అప్పుడు ఆ ఇద్దరి మధ్య ఆత్మీయత నెలకొంటున్నారు. దేవుని స్తోత్రం కలిగినగా. ఇది నేను పొందుకున్నాను, నాకు ఏముంది ఏమి లేదు అనేది దేవుడు తెలుసు. చెప్పుతుంది నా అక్కడ ఏముంది అన్నాడు. అన్న సుట్టే పైసలు బాగున్నాయి, అక్కడ మంచిగా కోటేసుకున్నావు, గుట్లు వేసుకున్నావు, కాలేసుకొని వచ్చినావు, పైసలు బాగున్నాయి అని అంటే తమ్ముడు పైసలు బాగున్నాయి అన్నాడు. మరి ఎంత ఉన్నాయి చెప్పండి అన్నాడు. ఏంటి అన్న ఒక 30-40 లక్షలు ఉంటాయా, 15 ఎకరాలు వ్యవసాయం చేస్తాను, 18 ఎకరాలు వ్యవసాయం చేస్తాను. ఎప్పుడైనా చూస్తే డాక్టర్ మీద కనబడతావు, బండి మీద కనబడతావు, లారీ మీద కనబడతావు, లేకుంటే కోట మిషన్ మీద కనబడతావు, నాటేసుకుంటే కనబడతాడు, బాలపని చేసుకుంటే కనబడతాడు. కానీ నిజం చెప్పాలి, నేను నా వడ్ల ముందే 6 లక్షలు వస్తాయి, 4 లక్షలు అప్పులు పోతాయి, 2 లక్షలు మిగులుతాయి. నేను నా భార్య పిల్లలు తినడానికి 50,000 సంవత్సరాలు సరిపోతాయి అన్న. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకన్నా తెలుసా, ఈ రోజు పరిస్థితి ఇచ్చుకొనడం కంటే పుచ్చుకొనడం ధన్యం అంటారు ఈరోజు. కానీ ఆయన మాటల్లో పుచ్చుకొనడం కంటే ఇచ్చుకొనడం ధన్యం అనేది నాకు అవపడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి 2 లక్షలు మిగిలిన చెప్తాను, ఏం చేస్తామని అడగాలి. 50,000 తీసుకుంటుంది అప్పుడు ఇంట్లో అమ్మగారిపై చెప్తే అయిపోతుంది. 1,00,000 తీసుకొచ్చి ఇదిగో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తారు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఆమేన్. నేను వారిని పొగడడం లేదు, వారు చేసిన పనిని క్రీస్తు నామమున యథార్థంగా తెలియజేస్తున్నాను. ఇందులో ఒకవేళ అబద్ధం ఆడితే కూడా నేను శాపగ్రస్తున్నా అవుతాను. పరిశుద్ధంలో ఉండి సేవకుడు అబద్ధం ఆడితే నేను శాపగ్రస్తున్నా అవుతాను. అప్పుడు నేను అన్నాను, దైవజనుడే కాదండి, దైవజనుడి యొక్క ప్రతి రూపాయి చాలా జాగ్రత్తగా వాడాలి. ఇదే మాట నేను మాట్లాడాను. చూస్తున్నా ఆయన ఆలోచనలో పుట్టిందే ఈ యొక్క ప్రోగ్రామ్. ఇప్పటికీ సుమారుగా 2,000 పైన చిలుకు, 2,000 పై చిలుకు ప్రోగ్రామ్స్ చేశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. దైవజనులు ఎక్కడున్నారు, మారుమూల దేశాలు ఎక్కడున్నారు, వాళ్ళందరూ వెతికి పట్టుకొచ్చి ఈ పరిశుద్ధ స్థలంలో నిలబెట్టి వీరు దైవజనులు, వీరు చేసే సేవా పరిచయ భాగము, వీరు సాక్ష్యం ఇది వినేవారు మరికొంతమంది
బలపరచబడాలనేది వారి యొక్క కోరిక కనుక ఇట్టి కార్యక్రమంలో దేవుడు మరి అనేక సార్లు అనేక మందికి తీసుకెళ్లాలన్న మనందరం ప్రార్థన చేసి ఈ సమయాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తూ మన మధ్యన దైవజనులు దేవుడు చెప్పడం కొట్టు ఈ సమయాన్ని వారికి అందిస్తున్నాడు. నేను మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు పంపుచున్నాను. శ్రమ పొంది ఉండుట నీకు నాకు మనందరికీ మేలైన కనుక తన పరిచర్యలో చేస్తూ ఉండగా డిఫరెంట్ మొదటిది అలాయ్ అంటే నీలో ఉన్నటువంటి ప్రేమను బిషప్ విక్రమ్ గారు చెప్పాను. నేను దాన్ని ఎక్కువ పొడిగించాను. ఇతరులకు పంచాలి. ఎవరికి పంచాలి? క్రైస్తవులకు కాదు, క్రైస్తవేతరులకు పంచాలంటే నీవు మాట్లాడితే వారు మాట్లాడు, నీ ప్రేమ వారికి సరిపోదు. అది యేసయ్య శిలువ ప్రేమ కావాలి. కనుక శత్రువులను మనం ఇప్పుడు ఏం చేయాలి? అలాయ్ చేయాలి. మనం ఒకరితో ఒకరిని ఈ క్రిస్మస్ అలాయ్ ద్వారా ఇతరులకు మనం తీసుకెళ్ళాలి. రెండవదిగా ములాఖాత్. చెప్పండి అంటే అయ్యారు తెలుసు. మొన్న జైలుకు పోయి వచ్చినట్టుగా నేను ఎక్కువసార్లు కూడా నేను 4 సార్లు పోయిన జైలు. నాకు పెళ్లి కావాలి, నాకు విడుదల కావాలి. పెళ్ళంటే విడుదల కావాలి. ఫస్ట్ మనం ములాఖాత్ చేస్తాం, వారి సమస్యలను గుర్తెరుగుతాం, వారి బాధలను గుర్తెరుగుతాం. తర్వాత మనం ఏం చేస్తాం? వారిని విడుదల కలగ చేస్తాం. ములాఖాత్ కార్యక్రమంలో పోగానే మమ్మల్ని తీసుకెళ్ళినటువంటి మేము అందరం వచ్చి అరుగుకు 70 కిలోమీటర్ల దూరం వచ్చేసి పడుకున్నాం. దేవుడు మాట్లాడాడు, మరలా అన్నాడు. నేను నా పెద్ద కుమారుడు వెళ్ళాము అదే ప్రాంతానికి. అక్కడ ప్రార్థన చేసినాం, మందిరాన్ని స్థాపించినాం, దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసినాం. 3వసారి కుటుంబం అంతా వెళ్ళాలని ప్రయత్నం చేసినాం. కానీ నాకు మనసు ఒప్పలేదు. ఎక్కడైతే కోరాపూర్ జిల్లా నవరంగపూర్లో పాస్టర్లను కొట్టిండ్రన్స్గా అంతా తెలిసింది. ప్రభువా ఆ తోడేల మధ్యకి నన్ను పంపించు అన్న. ఇంట్లో అందరూ కూడా నా సాక్ష్యం చెప్తున్నాను. ఈ 3 కార్యక్రమాల ద్వారా ఏం జరుగుతుందో చెప్తున్నాను. అక్కడికి వెళ్ళాను. వీళ్ళంతా నేను వెళ్ళిపోతా, మీతో సంబంధం కూడా నాకు లేదు. దేవుడు నాకు ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఈ 4-5 జిల్లాలు తిరుగుతున్నాను. వారం రోజులు అక్కడికి వెళ్ళాను. మందిరానికి కావాల్సిన టైల్స్ అన్ని ఇచ్చాను. పాస్టర్స్ మీటింగ్ పెట్టాను. 50 కిలోమీటర్లు ముగ్గురు వచ్చాను. అక్కడి నుండి మళ్ళా వారి దగ్గరికి వెళ్ళాను. అది చేస్తాను. నేను ఆటల జగదల్పూర్ వచ్చేసాను, దంతేవాడ వచ్చిన, బస్తర్ జిల్లా, సుక్మా జిల్లా కొన్ని ప్రాంతాలు తిరిగేసి నేను ఇంటికి వెళ్ళిపోయినా 5వ రోజు ఆ మీటింగ్ ఇది జరుగుతున్నటువంటిది. ప్రజెంట్ అంటే మన సంఘాల్లో చిచ్చు పెట్టేసి చేశారు. ఆ గూడలు పెట్టేసి 2 రోజులు అయింది సమాధి చేయిస్తాను. భార్య అంటది నన్ను చంపేశారు, కానీ నా భర్త సాంప్రదాయంలో అక్కడ జరిగింది. ఆమెకు ఏం లేని సమయంలో ఫోన్ చేశాను. అమ్మగారు, బిషప్ అమ్మగారు అక్కడికి కావాల్సినటువంటి అన్ని వస్తువులు ఇప్పించేసరికి డబ్బులు పంపించాం. నా దగ్గర డబ్బు లేదు, విజన్ ఉంది, నా దగ్గర డబ్బు లేదు, దర్శనం ఉంది. 6 రాష్ట్రాలలో దేవుడు గొప్ప గొప్ప కార్యములు చేయబోతూ ఉంటున్నాడు. హల్లెలూయా. భారము నా మీద ఉంది. అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే అది శ్రమ. సువార్త అంటే ఏంటి? అందరూ చెప్తారు శుభవార్త, మంచి వార్త. అచ్చేటటువంటి ఆయన తండ్రుల హృదయమును
తండ్రుల తట్టులో తీర్పును చెప్పబడదామా? నేను వచ్చి ప్రేమించను కాగా మన అద్వితీయ కుమారుడైనటువంటి యేసు ప్రభుని లోకానికి పంపించడమే సువార్త. చెప్పండి, యేసు ప్రభు ఈ లోకానికి రావడమే సువార్త. ఆ యేసు ప్రభును మోసుకొని వెళ్ళడమే నిజమైన సువార్త. బైబిల్ పట్టుకొని తిరిగినంత మాత్రం అదే జాతి నహా పూజ సాధువుకి పూజలు జ్ఞానం అడగాలి. దైవజనుల దగ్గర జ్ఞానాన్ని చూడాలి, ఆయన పూజ లేఖ చూడాలి. మూడు కలపలు వారక పరారంగంలో మీరు ఉండి సహాయం చేయండి. వారి ప్రదేశాల్లో మీరు గొప్ప జయమేవాడు. అలాగే ఇప్పుడు కూడి వచ్చిన దైవ సేవకులందరూ ప్రతి కుటుంబాన్ని, వారి పిల్లలు, వారి పోషణ, వారి అవసరాల అక్కర్లన్నీ, సేవా పరిచర్య అవసరతలన్నీ అయ్యా మీ యొక్క